ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అంతిమ తీర్పునకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సర్కార్ ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడం బాధాకరమన్నారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాట పట్టేలా కృషి చేశానన్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రధానికి ఇచ్చిన తీర్పును శిరస వహిస్తారన్నారు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు నడుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. మళ్లీ కలిసికట్టుగా అందరం పార్టీ కోసం పనిచేద్దామని తమ్మినేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కోట గోవిందరావు, కోట రమణ తదితరులు పాల్గొన్నారు. కొంత ఇబ్బందికరమైన విషయం, అయినా ఇది ప్రజల తీర్పు. ఖచ్చితంగా ఆ తీర్పును మనం శిరసావహించాల్సింది. నాకు తెలిసి నేను ఎప్పుడు ఒకరికి మంచి చేసే ప్రయత్నమే చేశాను తప్ప ఈ 5 ఏళ్లలో ఎవరికి ఎటువంటి అపకారాన్ని చేశానని, హాని చేశానని ఎక్కడా లేదు. గాబరపడాల్సింది లేదు, తొందరపడాల్సింది లేదు. నిదానంగా మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్తో మనం ఉన్నాము, అక్కడి నుండే లేచి నిలబడి స్లోగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతాం. తర్వాత ఏదైతే కూటమి అభ్యర్థులు గెలిచారు